హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ వంట. ఈరోజు అమ్మ వంటలో మనం చేయబోయే రెసిపీ శనగల ప్రసాదం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్ వరకు శనగలని వేసుకోండి. ఒక్కసారి వాష్ చేసుకొని వీటిలోకి నీళ్లు పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టండి, లేదంటే 4 to 6 అవర్స్ అయినా నానబెట్టండి. ఇలా శనగలు నానిన తర్వాత నీళ్లు లేకుండా వాటర్ని డ్రైన్ చేసి ఓన్లీ శనగల్ని మాత్రమే ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. ఇందులోకి శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. శనగలు ఉడికిన తర్వాత వాటర్ లేకుండా డ్రైన్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 to 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు అండ్ 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసి మనం ఆల్రెడీ ఉడికించుకున్న శనగలని ఇందులోకి వేసేయండి. ఒక 2 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోండి. చాలా ఈజీగా ఈ శనగల ప్రసాదం రెడీ అయిపోతుంది. ఈ ప్రసాదంని దేవుడికి ప్రసాదంలా పెట్టొచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్గా కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ రెసిపీని మీరు ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.